వామ్మో! అమెరికాలో ఇదే వింత రోగంరా బాబు. మొన్న ఫ్రాంకెన్‌స్టీన్ కుందేళ్ళు, నిన్న జాంబీ ఉడతలు, ఇప్పుడు ఏకంగా కంటి కింద పెద్ద మాంసం బబులు తగిల్చుకున్న జింక. ఈ ఫోటో చూస్తే మనసులో ఏదో తెలియని కొంచెం భయమైతే ఉంది. దాని కంటి కింద ఎవరో గాలి బూడగా అతికించినట్టు ఒక పెద్ద మాంసం ముద్ద వేలాడుతుంది. పాపం దాన్ని చూస్తే జాలేస్తుంది. అదే మన ఏరియా దగ్గర కనిపిస్తే జనం పరుగో పరుగు. అక్కడ జనాలు కూడా దాన్ని చూసి కంగారు పడి వెంటనే అటవీ శాఖ వాళ్ళకి ఫోన్ చేశారంట. వాళ్ళు వచ్చి చూసి మ్యాటర్ ఏంటో చెప్పారు. సైంటిస్టులేమో అయ్యయ్యో కంగారు పడకండి, ఇదో రకం వైరస్ వల్ల వచ్చే పెద్ద కణితి, అంటే ఒక ట్యూమర్ లాంటిదే, దీన్ని ఫైబ్రోమాస్ అని అంటారు. ఇది జింకలకి కామన్గా వస్తుందని చెప్తున్నారు. దీనివల్ల పెద్ద ప్రమాదం లేదని కూల్గా అయితే చెప్పారు. ప్రమాదం కాకపోతే మరేంటి, దసరా పండగకి స్పెషల్ గెస్ట్గా పిలుస్తున్నారేంటి దాన్ని? వాళ్ళు చెప్పేది వింటుంటే డాక్టర్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది వ్యవహారం. ఆ కణితి వల్ల దాని కన్ను కూడా సరిగ్గా కనబడట్లేదట, సరిగ్గా తినలేకపోతుందంట, అయినా ప్రమాదం కాదంటున్నారు. ఇది ఎక్కడ లాజిక్ సామి? ఈ మధ్య అమెరికాలో ఇలాంటి వింత జంతువులు ఎక్కువైపోయాయి. ఒకడు చూస్తే కుందేలుకి కొమ్ములు మొలిచాయి అంటాడు, ఇంకొకటి చూస్తే ఉడత వింతగా ప్రవర్తిస్తుంది అంటున్నాడు. ఇదంతా చూస్తుంటే అక్కడ ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ జరుగుతుందని మీకు అనిపించట్లేదా? లేకపోతే హాలీవుడ్ వాళ్ళు ఏదైనా కొత్త జాంబీ సినిమా కోసం వీటిని తయారు చేస్తున్నారా? ఏదైతేనే పాపం ఈ మూగజీవాలు అయితే బలవుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం ఒక వింత జబ్బు మాత్రమేనా, లేక దీని వెనక ఏదైనా పెద్ద కథే ఉందా? ఇలాంటి జంతువులు మీకు కనిపిస్తే ఏం చేస్తారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.